టీవీ ముందుకు వచ్చి జనాల్లోకి ఏదో ఒక అసత్యాన్ని పంపేస్తున్నా కాదండి. 2023 రాజకీయ కింద కట్టండి, నేను నమ్మద్దండి. రాజకీయ కింద కట్టండి, ఆర్థిక సాయం తెప్పించుకోండి, దాంట్లో ఉంటేనే ఒప్పుకోండి. రజనీ గారు పంపించండి, బీఆర్కే ఛానల్కి ఇవ్వండి, నేను వాళ్ళకి కూటమే బలంగా వచ్చుదని మీ కూటమి నేతలు అందరూ కూడా బలంగా రిపీటెడ్ గా చెప్తూ ఉన్నారు. అంత కాన్ఫిడెన్స్ మీకెలా రజనీ గారు? ఎటువంటి అంశాలు దోహదపడుతున్నాయి అలా చెప్పడానికి? సార్ ఏమీ లేని వాడే రాష్ట్రంలో సంక్షేమం అంటే ఖజానా డబ్బులు ఖాళీ చేసిన వాడే, అభివృద్ధి చేతగాని వాడే, సిపిఎస్ ని రద్దు చేయని వాడే, రాష్ట్రానికి రాజధాని లేనివాడే, పోలవరం పూర్తి చేయని వాడే 175 అంటుంటే ఈ రోజు అభివృద్ధి పదంలో తీసుకెళ్లగల నమ్మకం ఈ రోజు ఒక నాయకుడికి ఉంది, నవ్యాంధ్ర నిర్మాతకు ఉంది. అతన్ని నమ్మినటువంటి అమరావతి రైతులు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ ఆడబిడ్డలు, దళితుల మీద జరుగుతున్న దాడులని అరికట్టగల సమర్థుడు అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూటమిని విశ్వసించి ఏ అభ్యర్థి నుంచున్నా ఒకేలాగా ప్రామాణికంగా పనిచేస్తున్నారండి. కూటమి గెలుస్తుందని మీకెలా తెలుసు అంటే ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది, అదే రకంగా వ్యతిరేకత ఉంటుంది. డైలీ తాడేపల్లి ప్యాలెస్ ఎంతమంది చుట్టుముడుతున్నారో, ఎంతమంది మీద 144 సెక్షన్లు పెట్టారు. ఓటు బ్యాంకు రైట్ రజనీ గారు, ఓటు బ్యాంకు పెరిగిందనే అని ఒక రిపోర్ట్ అనే ప్రశ్నకి మంత్రి బొత్స చాలా ఆసక్తికర సమాధానం చెప్పారు. అవును, అవినీతి పరులు పెత్తందారుల వ్యవస్థ రానికుండా ఉండటం కోసం కొంచెం బలంగా మా సంక్షేమాన్ని మెచ్చి బలంగా ఓట్లేసి ఉండొచ్చు కదా, దాంట్లో తప్పే ఉంది అని అంటున్నారు. సగం వరకు కరెక్ట్ అండి. అవినీతి పరులని, లంచగొండల్ని తరిమి కొట్టడానికని మా అనేవాడు ఆ వాడి చూసేటువంటి అది తప్పు. అవినీతి పరులు సిబిఐ కేసులకి, అక్రమాస్తుల కేసులకి అటెండ్ కాకుండా మా న్యాయస్థానాల్ని కూడా చులకనగా చూస్తున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నా ఎస్సీలు అంటారు, పాపం దళితుడైనటువంటి కోడికత్తి సింగ్ ఒక్కసారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి సార్. గాయపడ్డారు కదా సార్, రక్తం చిందిందో లేదో కూడా మా దరిద్రానికి మేము చూడలేదు కదా సార్. ఒక్కసారి ఏం జరిగిందో మీరు చెప్తే 5.5 సంవత్సరాల ఆ దళిత బిడ్డ జీవితాన్ని ఒడ్డున వేసిన వాళ్ళు అవుతారు. సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని అలా ఎలా చేస్తావు? చంపానని ఎంత ధైర్యంగా ఒప్పుకుంటావు? నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానంటే దళితులందరూ కాళ్ళు ఎగరేసి మా దళిత బిడ్డ, నీ బిడ్డనే వచ్చానమ్మా, ఇదిగుదుగుదుగో అవ్వా నీ బిడ్డ, అదిగుదుగో తాత నీ బిడ్డ అనే వాళ్ళకి నిజంగా దళిత బిడ్డలాగే కనిపించుండేవాడండి. కానీ అనంతబాబుని భుజం మీద చెయ్యేసి ఫ్లైట్ ఎక్కించుకొని పక్కనే కూర్చోబెట్టుకుని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే దళితులు నోటి మీద చేసుకున్నారండి. ఒక డాక్టర్ చదువు సుధాకర్ లాంటి గారు వాళ్ళు ఈరోజు ఒక మాస్క్ అడిగితే చంపేస్తారా అండి? ప్రశ్నిస్తే చంపేస్తారా అండి? మా పార్టీనే ప్రశ్నించే పార్టీ, జగన్ నిన్ను గద్దదించేది నేనే అనే వ్యక్తి 21 చోట్లే పోటీ చేస్తున్నాడండి. 2 చోట్ల కూడా గెలవలేదండి. ఏంటి ఆ ధైర్యం? అది నిజాయితీలోంచి పుట్టే ధైర్యం అంత ఇదిగా గర్జిస్తుందండి. అభివృద్ధి చేయగలగననే దమ్ము జూలు విప్పుకున్నటువంటి ఎల్లో సింహంలాగా ఉంటుందండి. అది ఎవరో అందరికీ తెలుసు. ఈ రకంగా అభివృద్ధి పదంలో వెళ్ళబోతుంది. రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఈ మహానుభావుని పక్కకు పంపిస్తే గాని గ్రూప్ 1 ఉద్యోగంలో మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఆప్షన్ లేకుండా అమరావతి పెట్టగల ధైర్యం మాకు వస్తుంది. పోలవరం పూర్తి చేస్తే ప్రతి చేనుకి నీరుంటుంది, ప్రతి చేతికి పని ఉంటుందండి. రజనీ గారు, పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన ప్రతిసారి ఏదైతే ఇన్కంబెంట్స్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, అంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతుందో అది పడిపోతుందంటే ఏం కాదు కదా, అదేం ప్రామాణికం కాదు కదా. కాదండి పాపం, కొన్ని సందర్భాల్లో జరిగి ఉండొచ్చు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో జరగచ్చు, అన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. కానీ తాడేపల్లి ప్యాలెస్ ఎన్ని ఉద్యమకారులు ముట్టడి చేస్తున్నారు? అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల్లో సెక్రటేరియట్ లో కూర్చొని ఏం కట్టాడు ఇక్కడ చంద్రబాబు అనుతున్న వాడికి కనీస కామన్ సెన్స్ మనం ఎక్కడ కూర్చున్నాం రా బాబు, అది ఆ కట్టగలిగినోడు ఎవడురా? 33,000 ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మిచ్చారు. నీకు దమ్ముంటే, నువ్వు ధైర్యవంతుడైన నాయకుడై ఉంటే నిన్ను నమ్మి ఒక 100 ఎకరాలు సిఆర్డిఏ చట్ట ప్రకారం వైజాగ్ రైతులు ఏమని చూద్దాం, కడప పులివెందులో కలెక్ట్ చేసి చూద్దాం, నీ వల్ల అవుతుందేమో. కాదు సార్, ఒక వ్యక్తి ఖచ్చితంగా డెవలప్ చేస్తాడనే నమ్మకం. నవ్యాంధ్ర నిర్మాతగా 75 ఏళ్ల వయసు గల వ్యక్తి దేనికోసం సార్ పోరాడుతున్నాడు? ముఖ్యమంత్రి పదవి ముఖం చూడలేదా? మా నాయకుడికి ఏం సార్, మళ్ళీ ఇంకో సినిమా ఒప్పుకొని చక్కగా పూజ చేసుకుంటాడు, హరిహర వీరమల్ల అంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఎవరికి అవసరం అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ఎందుకంటే అది లేకపోతే సిబిఐ అరెస్ట్ చేసేస్తారు.
సిబిఐ అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవి కావాలి. ముఖ్యమంత్రి పదవి కావాలంటే దౌర్జన్యాలు చేసైనా తలకాయలు పగలగొట్టైనా సరే ఈరోజు ఎలక్షన్ లో గెలవాలన్న దృఢమైన సంకల్పం. కానీ తలకాయలు పగలగొట్టైనా పగలగొట్టించుకుంటాం, కానీ ఓటు మాత్రం వేయమన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఈసారి వైసీపీని గద్దదించబోతున్నారు. అక్రమ కేసులు, అవినీతి ఆరోపణలు అన్నిటికీ పుట్టినలు లాంటిది జగన్మోహన్ రజనీ గారు. ఓటు వేయమని రాష్ట్ర ప్రజలు మీ కూటమి నేతలు అందరికీ చెప్పారా? జగన్ కి ఓటు వేయమని చెప్పలేదు కదా? జగన్ గారికి ఓటు వేస్తామని స్కూల్ టీచర్లు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేసి మీకు చెప్పారా? అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేసి మీకు చెప్పారా? ఈ రోజు దళితులు దాడి చేస్తూ సుబ్రహ్మణ్యం గారి వెనకాల పడి ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని మీకు చెప్పారా? మీ ఛానల్కి ఏమైనా లైవ్ ఇచ్చారా? సరే ఈ రోజు అరే ఉద్యమాలు, అమరావతి ఉద్యమం, దళితులు దాడులు, ఈ రోజు స్కూల్ టీచర్లు ధర్నాలు ఇవన్నీ మీకు కనపట్లేదు సార్. వాళ్ళు ఓటు ఇవ్వని మీకు చెప్పారంటే ఎస్సీలు, నా ఎస్సీలు ఎక్కడున్నారు సార్? అంగన్వాడీలో ఉన్నారు సార్. స్కూల్ టీచర్లు ఎంతో మంది ఉన్నారు సార్. మరి నా ఎస్సీ అంటాడు ఏంటి సార్? మొన్న ఒక రోజు ఒక బీసీని అన్నాడు, గులకరాయి వేసి గురి చూసి కొట్టాడంట. అవును, మరి అతడు సినిమాలో మహేష్ బాబు గులకరాయి వేసి గురి చూసి కొట్టడానికి ఈరోజు బీసీలు మొత్తం వ్యతిరేకత ఉన్నారు సార్. వడ్డెర కమ్యూనిటీ మట్టి మోసే వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టబోయారు సార్. ఈరోజు పసిబిడ్డలు సార్, 18-19 ఏళ్ళు ఉన్న పసిబిడ్డ గురి చూసి కొడతాడు సార్. నేను ఈ రోజు విజయవాడ సిపిని ఓవర్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 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 కొట్టండి గురి చూసి, మీ వల్ల అవుతుందేమో. ఒక పోరగాడు కొడతాడేమో కంక్లూడ్ చేయండి సార్. ఖచ్చితంగా ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఓట్ బ్యాంకింగ్ పెరిగిందంటే మినిమం అనలిస్ట్ కూడా తెలుస్తుంది. ఈ రోజు ప్రజా వ్యతిరేకత ఈ రోజు ఏదైతే ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, వైసీపీ ఓటమి పాలవుతుంది. నారాయణ రెడ్డి గారు కంక్లూడింగ్ వర్డ్స్, ఫైనల్ వర్డ్. నారాయణ రెడ్డి గారు చెప్పండి. ఫైనల్ వర్డ్స్. ఫైనల్ వర్డ్స్ ఏమన్నా? 100% జూన్ 9వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. 175 అది కూడా వైజాగ్ లోనేనండి ప్రమాణ స్వీకారం. వైజాగ్ వాళ్ళకి అన్యాయం చేయాలి కదా భూములు. వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నామా? మేము వైజాగ్ లోనే ప్రమాణం. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం తల్లి చెల్లి, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. వచ్చి ఫ్రంట్ సీట్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్ అనే నేను అన్నప్పుడు చెల్లి లండన్ నుంచి ముందు రమ్మనండి. లండన్ నుంచి 1వ తారీఖు రమ్మనండి, తర్వాత మాట్లాడుకుందాం. చంద్రబాబు గారు లండన్ బాత్రూమ్ ఏమో జరుగుతుంది. లండన్ బాత్రూమ్ లేకపోతే పడిపోతాడు. హైదరాబాద్ ప్యాలెస్ లో జరిగిందో చూద్దామన్నా. జూన్ 4వ తారీఖు చంద్రబాబు 45 ఏళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దరిగానన్నా. నారాయణ గారు మీరు ఒక్కసారి ఆలోచించండి. నిన్న కూతుర్లు వచ్చిపోతే మళ్ళీ కూతుర్లు వెనకనే పోతారు. చంద్రబాబు గారు ఫైనల్ గా విశాఖలో ప్రమాణ స్వీకారం జరగబోతుందా, విజయవాడలో జరగబోతుందా? చంద్రబాబు గారు ఫైనల్ వర్డ్స్. సెప్టెంబర్ 7 అంటే నాకు చాలా గౌరవం ఉందన్నా. అంటే నేను ఈ మాట అనకూడదు. చంద్రబాబు గారు మీరు కూడా ఆలోచించండి. విజయవాడలో కొన్ని ముసలి గుండ్లు ఆగపోకుండా చూసుకోండి అన్న. చంద్రబాబు గారు చెప్పండి. చంద్రబాబు గారు చెప్పండి. విశాఖలో ప్రమాణ స్వీకారం